ఆ తాతయ్య దగ్గరకు, నాన్నమ్మ దగ్గరకు ప్రతి సంవత్సరం ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లేవారు. తాతయ్య దగ్గర, నాన్నమ్మ దగ్గర విడిచిపెట్టేవాళ్ళు హాలిడేస్ లో. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అమ్మ నాన్న వచ్చి ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక 5-6 గంటల దూరంలో తాతయ్య నాన్నమ్మ ఉండేవాళ్ళు. 11 సంవత్సరాల వయసు వచ్చిన ఈ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పింది ఏమిటంటే, నాకు ఆ ప్రాంతానికి వెళ్ళడం అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న, నువ్వు నన్ను తీసుకెళ్లి డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు టికెట్ కొనిపెట్టి ట్రైన్ ఎక్కించు, అక్కడ తాతయ్య వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటాడు, నన్ను ఒంటరిగా పంపించు, నేను వెళ్ళిపోగలను అని చెప్పేసి అన్నాడు. సరే నాన్న అని చెప్పేసి నాన్న టికెట్ కొన్నాడు. కొడుకునేమో ట్రైన్లో సీట్లో కూర్చోబెట్టి ఒక లెటర్ ఇచ్చాడు, ఒక కవర్ ఇచ్చాడు. ఇచ్చి, నాన్న నీకు భయం వేసినప్పుడు ఈ కవర్ చదవరా అని చెప్పి జేబులో కవర్ పెట్టాడు. ఆ కుర్రవాడేమో ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకడేమో వాడినే ఇలా చూస్తా ఉన్నాడు. వాడిని చూస్తేనేమో జుట్టంతా పెరిగిపోయి ఉంది, గడ్డం అంతా పెరిగిపోయి ఉంది, సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తున్నాడు. ఈ పిల్లాడినే చూస్తూ ఉంటే పిల్లాడికి భయం.